యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలను ప్రతి సంవత్సరం కూడా మనము శుభ శుక్రవారం దినమున ధ్యానించుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరము మాట్లాడుకుంటున్నటువంటి మాటలైనప్పటికీ కూడా వాటిని మనం అర్థం చేసుకొని హృదయంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే అవి మన ఆత్మకు మేలు కలుగ చేస్తాయి. ప్రతి మాట కూడా ప్రభువు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఆత్మయు జీవమునై ఉన్నాయి. ప్రతి మాట దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన ఆత్మలకు మేలు కలగ చేసేదిగాను, నిత్య జీవానికి మనల్ని చేర్చేటువంటి మాటలుగాను ఉన్నాయి. మరి ఈ దినము మనం ధ్యానించుకున్నటువంటి మాట, నాకు అవకాశం ఇచ్చినటువంటి మాటను మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 4వ మాట. సువార్త 27వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిని చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. మరి చదవబడినటువంటి ఈ మాట యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 4వ మాటగా మనం ధ్యానిస్తూ ఉంటాం. యేసు ప్రభువారిని ఉదయకాలంలో సుమారు 9 గంటలప్పుడు సిలువ వేస్తే 12 గంటల వరకు కూడాను 3 మాటలు ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం అంటే దాదాపు 12 గంటల సమయంలో 4వ మాటను పలికినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలోను, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయంలోను, లూకా సువార్త 23వ అధ్యాయంలోను కూడాను ఈ మాటలు అనేవి వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువారు దేవుడు కదా, యేసు ప్రభువారు దేవుడు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే ఆ దేవుడే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనము కొద్దిగా లోతుకి వెళ్ళి మనము ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు యొక్క పరిపూర్ణత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అసలు ఎంతటి వారు, వారి యొక్క శక్తి ఏంటి అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని వద్ద ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగిదున్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అంటూ కింద 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి వచ్చినటువంటి ఆయనగా, ఆయన లేకుండా ఏదీ కూడాను కలుగలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కొలస్సీ పత్రికలో కూడా కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలము. 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి వ్రాస్తూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయన్ను బట్టి సృజింపబడెను. ప్రభువు యొక్క శక్తి ఏంటంటే ఆయన లేకుండా ఏది కూడాను లేదు లేదు అని గట్టిగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటూ ఉన్నాం. అయితే ఆ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మరి తండ్రి చెంతన ఉన్నటువంటి ఆయన లేకుండా ఏదైతే కలగలేదో ఆయన దగ్గరను సమస్తము కూడాను సృజించబడినటువంటి సృష్టికర్తగా దేవునిగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి రావలసినటువంటి ఆవశ్యకత ఏంటి అని మనం చూసినట్లయితే మరి జనములంతా కూడాను పాపము చేసినప్పుడు ప్రజలందరూ కూడాను పాపము చేశారు. వారు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు.
అదంతా కూడాను వివరించుకుంటూ పోతే మనకి సమయం చాలదు. కానీ పాపము ఎక్కడ ప్రారంభమైందో మనకు అందరికీ కూడాను తెలుసు. ఆ రీతిగా ఒక మనుషుని ద్వారా వచ్చినటువంటి పాపము ద్వారా లోకంలో ఉన్నటువంటి అందరూ కూడాను పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకోగలం. అయితే తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో దేవుడు తన భక్తుని ద్వారా వ్రాయిస్తూ యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడు అని వ్రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, మహాదేవుడై ఉండి కూడాను మన స్వరూపంలో ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటి అంటే ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడు. లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన గురించి. మత్తయి సువార్తలో మనం చదువుకోగలము 3వ అధ్యాయంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకోగలము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు కూడాను ప్రతి పని కూడాను తండ్రి చిత్తము లేకుండా, తండ్రి యొక్క సహకారం లేకుండా ఏ పని కూడా ఆయన చేయలేదు. ఏది బోధించినా కూడా తండ్రి నాకు ఇచ్చినవి నేను బోధించానని చెప్పాడు. తండ్రి నాతో కూడా ఉన్నాడు అని ఆయన చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 10వ వచనం నుంచి 11వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి అని తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు. ఏదైనా ఒక అద్భుత కార్యం ఆయన చేసినప్పుడు తల పైకెత్తి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మరి తండ్రి సహకారం లేకుండా, తండ్రి యొక్క సహకారంతోనే, తండ్రి యొక్క సాంగత్యంతోనే ఈ లోకంలో ప్రతి పనిని కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనము కొన్ని మాటలు ముందు చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఆ రాత్రి గత్సెమనే తోటలో ఆయన వెళ్ళి ఆయన వేదన పడుతూ ఉన్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, తండ్రి సాధ్యమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. అక్కడ ఇందాక పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పాడు, అది తండ్రి చిత్తము, నీ చిత్తం అయితే తొలగించు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన అనుభవించవలనటువంటి శిక్ష తప్పకుండా ఆయన మన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఆయన అనుభవించాలి. కాబట్టి ఆ మాట పలికినప్పుడు కూడా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చమన్నాడు. ఆయన శరీరంగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన వేదన పడుతూ ఉన్నప్పుడు తండ్రి అప్పుడు కూడాను ఆయనకి తోడుగా ఉన్నట్టు మనం చూడగలం. ఎలా చెప్పగలము అంటే లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసినట్లయితే 43వ వచనంలో అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి నా ఇష్టము కాదు కానీ నీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. అప్పటి వరకు కూడాను తండ్రి ఆయనకి తోడుగానే ఉన్నాడు. అయితే మరి ప్రభువు యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి సన్నివేశం కూడా ఆయన మన కోసం వచ్చాడని, పాపులను రక్షించడానికి వచ్చాడని అందరూ తెలుసుకోవాలని ఎన్నో వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడాను ఆయన ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ లోకంలో ఆయన నడుచుకుంటూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కానీ అనేక మంది ఆయన చేసేటువంటి పనులను కానీ, చదివినటువంటి వాళ్ళ ధర్మశాస్త్రంలో చదివినటువంటి మాటలను కానీ, ప్రవచనాలను కానీ గుర్తుపట్టనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇందాక చదువుకున్నటువంటి మాటలు మనం చూస్తే ఆ సుమారు 12 గంటల సమయంలో ఆ దేశం అంతా కూడాను చీకటి కమ్మింది అంటూ ఉన్నాడు. చీకటి కమ్మిందంట. చీకటి కమ్మటం అనేది అప్పటికప్పుడైతే జరిగిందైతే కాదు, కానీ అది మరి ఆమోసు గ్రంథంలో ఒక మాటను మనం చూసినట్లయితే ప్రవచన రీతిగా 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళన భూమికి చీకటి కమ్మ చేయుదును అంటున్నాడు. మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో ఏదైనా ఒక మేఘం అడ్డం వచ్చినప్పుడు చీకటి అలా వస్తుంది పోతుంది, కానీ భయంకరమైనటువంటి చీకటి అనేది రాదు. అన్నీ జరుగుతున్నా కూడాను అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడాను దాన్ని గుర్తుపట్టలేకపోతా ఉన్నారు.
ఇది ప్రభువు గురించి రాసినటువంటి ప్రవచనం అనేటువంటి మాటను ఎవరు కూడాను గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. చీకటి అనేది పాపానికి గుర్తుగా ఉంటుంది. మరి ఆ పాపములో మనం ఉన్నప్పుడు మన బ్రతుకంతా కూడాను చీకటిమయంగానే ఉంటుంది. మనం అనుకోవచ్చు, నేనేం చక్కగా ఉన్నాను, సంపాదించుకుంటున్నాను, బాగున్నాను, మందిరానికి వస్తున్నాను, అందరికంటే బాగున్నాను అనుకోవచ్చేమో. కానీ సంపాదించుకున్న దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము చీకటిలో ఉన్నటువంటి వారమే కానీ వెలుగు సంబంధము కానే కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువపై పాపముగా చేయబడ్డాడో ప్రకృతి కూడాను చీకటిగా మారిపోయినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ప్రకృతి కూడా చీకటిగా మారిపోయింది. అంతేకాదు కానీ యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ మాట 27వ అధ్యాయం 45వ వచనంలో ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాట కూడాను ప్రవచనానుసారంగా పలికినటువంటి మాటగా అక్కడ మనం చూడగలము. కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచన సంబంధమైనటువంటి కీర్తనగా 22వ కీర్తన అంతా కూడాను మనము చదువుకోవచ్చు. ఒక మాట చదువుకొని వేరే సందర్భంలోకి మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని అంటూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 4వ మాటకు సంబంధించినటువంటి ప్రవచనంగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రవచనాలు ఆయన జీవించిన కాలంలో నెరవేరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను గుర్తించలేదు. అనేక మంది ఆయనను గుర్తించలేదు. ఆ మాట కూడా దేవుడు ముందే వ్రాయించి ఉంచాడు. గుర్తించరని కూడా దేవునికి తెలుసు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఒక మాటను అక్కడ వ్రాయిస్తూ చెప్తూ ఉన్నాడు. యెషయా, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఆ సంగతిని ఆలోచించినటువంటి వారు ఎవరు? తన జీవిత కాలంలో 33.5 సంవత్సరాలు భూమిపై బ్రతికితే 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు తను సేవ చేస్తే ఆ 3.5 సంవత్సరాల్లో కూడాను ఎవ్వరు కూడాను తను ప్రవచనాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడాను ఆలోచించినట్టుగా మనము చూడటం లేదు. ఎవ్వరు కూడాను ఆలోచించటం లేదు. అయితే మరి ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడు కదా, ఆయన శిలువపై ఉన్నప్పుడు ఎందుకు ఆయనను తండ్రి విడనాడాడు? ఈయన ఎందుకు తండ్రిని మరలా అడుగుతున్నాడు? అప్పటి వరకు కూడాను ముందు రోజు రాత్రి వరకు కూడా దేవదూతని పంపి బలపరిచినటువంటి దేవుడు శిలువపై ఆయన్ని ఎందుకు విడనాడాడు అంటే మరి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే దైవ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన, పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు శిలువపై మరి తండ్రి విడవబట్టడానికి గల కారణం ఏంటి అంటే మన పాపములన్నీ కూడాను ఆయన పైన వేసుకున్నాడు. యెషయా గ్రంథంలో ఇందాక ఎవరో చదివించారు. ఆ మాటల్ని మనం చూసినట్లయితే అవన్నీ చదువుకోవడానికి సందర్భం కాదు. కానీ మన పాపములు, మన దోషములు, మన వ్యసనములు అన్నీ కూడాను తన పైన మోపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఒక పని చేస్తాడు, పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఆయనని ఆ సమయంలో దేవుడు కొంత సమయము విడనాడాడు. ఎందుకు అంటే దీంట్లో కూడా ఒక అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలను ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూడగలదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మన కొరకు ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు కుమారుని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని ప్రేమ? మనం ఇవ్వగలమా? మనం ఎవ్వరం ఏమి కూడాను ఇవ్వలేము. మనకి ఇంకేదన్నా లాభం వస్తే మనం దేవునికి కానుకగా మనం ఇవ్వగలము, కానీ మనము మనకి ఇష్టమైన దాన్ని మాత్రం మనం ఇవ్వలేము. దేవునికి ఇంకా ప్రార్థన చేస్తామయ్యా, నా బిడ్డకు బాగలేదు, మా నాన్నకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, నా భార్యకు బాగలేదు, నా భర్తకు బాగలేదని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అడిగితే మనము ఇవ్వలేము. కానీ దేవుడికి ప్రేమ ఏంటో తెలుసా? మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన కుమారుణ్ణే మన కోసం ఇచ్చి చెయ్యి విడిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే శిలువపై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిలో పాపములన్నీ కూడాను
మోపబడినట్టుగా ఉన్నాయి. మరి రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుందాము. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమంతా కూడాను ఆయన పైన మోపబడి, మనము చేసినటువంటి పాపమంతా కూడా ఆయన పైన పడింది. అందువలన ఆ పాపమునకు ఆయన శరీరము ద్వారా శిక్ష విధించాలి. కాబట్టి పాపిని ప్రేమించే దేవుడు పాపానికి దూరం కాబట్టి యేసుక్రీస్తు వారిని కొంత సమయము విడనాడినట్టుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఇందాక చదువుకున్నాం కొలస్సీ పత్రికలో కూడా అక్కడ ఒక మాటను 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభీష్టమాయను అంటున్నాడు. మన కోసం మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఆయన విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా వనంలో చూసినట్లయితే అక్కడ ప్రారంభమైనటువంటి పాపము ద్వారా ఈ ఎడబాటు వచ్చింది. ఆత్మకు శరీరానికి ఎడబాటు వచ్చింది, మరణం వచ్చేసింది. ఆత్మకు దేవునికి మరి ఎడబాటు వచ్చింది. మనలో ఉన్నటువంటి ఆత్మకు దేవునికి కూడా ఎడబాటు వచ్చింది. మరి రెండింటినీ కూడాను మరలా మనకు దేవుని చెంతకు ఆయన చేర్చాలంటే, ఆ నిత్య రాజ్యంలో మన ఆత్మ ఉండాలి అంటే, మరి మన శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ పనిచేస్తూ దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలంటే, మనలో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఒక రక్త బలి జరగాలి. అది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశారు. అందును బట్టి మనమంతటి పాపం ఆయన పైన వేశాడు కాబట్టి ఆయనను కొద్ది నిమిషాలు చేయి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆ విధంగా చెయ్యి విడిచినందువలన మనకు వచ్చినటువంటి లాభం ఏంటో తెలుసా? మనమందరం కూడాను పాపము చేసి చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి వారముగా ఉన్నాము. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకోగలము. అలాగే కొలస్సీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అందరి మనోనేత్రాలకు అపవాది వాడు గ్రుడ్డితనము కలుగ చేశాడని ఉంటుంది. రోమపత్రికలు కూడా అదే ఉంది. అంధకారమైనటువంటి సంబంధంగా మనం అందరం వెళ్ళిపోయినప్పుడు ప్రభువు మనల్ని అందరినీ కూడాను అంధకారంలో నుంచి విడిపించడానికి మరి 1 కొలస్సీ 1:15లో మనం చూసినట్టయితే, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఆ రాజ్య నివాసులుగా చేసి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చి మనలను రాజులుగా చేయటానికి రాజులైన యాజక సమూహంగా మనందరినీ కూడాను నేను చేశాను అంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో. ఆ రాజులైన యాజక సమూహంగా చేయటానికి, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని విడుదల చేయటానికి, మనల్ని మరలా వెలుగులోకి నడిపించడానికి మన పాపం అంతా కూడాను ఆయన పైన వేయబడి కొద్ది నిమిషాలు ఆయన దేవుడు మరి కుమారుని చేయి విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా ఈ రీతిగా మనం ఉన్నామంటే, వెలుగులో మనం ఉన్నామంటే, ఒక రాజులైనటువంటి యాజకులుగా మనం ఉన్నామంటే, విలువ కలిగినటువంటి దేవుని పిల్లముగా మనం ఉన్నామంటే, దాని వెనక ఏదో ఊరికి రాలేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాలేదు, మనం కానుకలు ఇస్తే రాలేదు. ఆయన తన కుమారుడిని మన కోసం విడిచిపెడితే వచ్చింది. ఎంతమందికి ఇది అర్థమవుతుంది? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము భూ సంబంధమైనటువంటి కాకుండా పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకవలసినటువంటి వారం అయి ఉంటుండగా, ఇంకా ఏదో చిన్న చిన్న వాటి కోసం మనము లోక సంబంధమైనటువంటి అవసరాల కోసము ప్రభువుని పొద్దుగూకులు కూడాను అడగటము చాలా కష్టమైనటువంటి పని. దాని వెనుకున్నటువంటి కష్టమేంటో మనం చూడాలి. ఈ రోజైనా, ఈ గుడ్ ఫ్రైడే రోజైనా మరి దేవుని యొక్క త్యాగం ఏంటో, ప్రభు యొక్క కష్టమేంటో మనం అర్థం చేసుకొని మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని మనం గొప్పగా మనము భావిస్తూ ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడాను క్రీస్తు వలె దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. ఆ పరలోక రాజ్యంలో తరతరాలు యుగయుగాలు ఆకలి దప్పులు కన్నీరు దుఃఖము లేనటువంటి రాజ్యములో మనం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడాను మరి మరొకసారి శుభ శుక్రవారపు శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.